సో టైం ఇప్పుడు రాత్రి 11 అయిపోయింది ఫ్రెండ్స్. చూడొచ్చు దర్గా మొత్తం బంద్ చేస్తున్నారు. రాత్ చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు పాప్కార్న్ ఉందన్నమాట. कितना एक ग्लास है शॉपिंग करना क्या लवर ऐसा कर సో కెమెరా ముందు ఇట్లా అంటారు అంతే ప్లే బాయ్ అవుతాను. कितना हुआ खाया ये अच्छा లేదు సో హ్యాపీ న్యూ ఇయర్కి స్వీట్స్ పంచాలన్నమాట అందరికి. అందుకే ఖాజా తీసుకుంటున్నారు. ఏ షాప్లో చూసినా కూడా లేడీసే. उसका रेस అది వెళ్ళి వెళ్ళాలి నాకు बोलता हूँ मैं వచ్చి ఇక్కడ కట్టన్ షాప్ అయితే ఉంటుంది. సో మన ఫహాద్ ఉంటాడు అనమాట. ఫహాద్ कैसे हो? पिछली बार वीडियो बना था బాయ్స్ కోసం ఉన్న ఏకైక షాప్ ఇదే. ఫైనల్ టైం 11:59 అయిపోయింది ఫ్రెండ్స్. జస్ట్ 1 minute. 2:10:23లో వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. 2:10:24లో ఎండ్ అవుతుంది వ్లాగ్. సో ఇక్కడ ఎగ్జిబిషన్ చూడొచ్చు క్లోజ్ అయిపోయింది. సో ఫైనల్లీ ఒక కేక్ అయితే దొరికింది. సో హ్యాపీ న్యూ ఇయర్ కేక్ అయితే తినొచ్చు. సో హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. సో ఇది ఒక ఎంటర్టైన్మెంట్ బ్లాగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు డేట్ వచ్చి December 31. సో రాత్రి 11 అవుతుంది. సో 31st నైట్ ఫ్రెండ్స్. తెలుసు కదా 25 పెనుగొండలో దర్గా ఉంది కదా, బాబా స్వామి దర్గా. సో గంధం జరిగింది కదా, మొత్తం వ్లాగ్స్ మొత్తం చూసించారు మీరు. సో గంధం వ్లాగు అలాగే ఉరుసు వ్లాగ్ మొత్తం చేస్తాను. సో ఎగ్జిబిషన్ అలాగే షాప్ వ్లాగు చేస్తాను నెక్స్ట్. అది చేద్దాం అనుకున్నా, ఎక్కువ ఉన్నారు జనాలు, అందుకే ఇప్పుడు వద్దు. అంతకన్నా ముందు సో ఫస్ట్ టైం ఇలా వస్తుంది అనమాట. అంటే పర్స తర్వాత అంటే ఉరుస్ తర్వాత 31st నైట్ వస్తుంది. ఎప్పుడు చూసినా కూడా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అట్లా వస్తుంది కదా. సో 36 years బ్యాక్ బిఫోర్ అంటే తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం ఇలా వస్తుంది. అంటే ఫస్ట్ గంధం జరిగిన తర్వాత 1 weekకి 31st నైట్. సో ఫస్ట్ టైం ఇలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. పెనుగొండ వాళ్ళకి కూడా ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి 35 years నుండి. సో మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. రాత్రి 12 అయిన తర్వాత అంటే ఎలా ఉంటుంది మొత్తం ఎగ్జిబిషన్ దగ్గర ఉన్నాను ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ రూమ్లో. ఇక్కడ నుండి మొత్తము షాప్స్ మొత్తం తిరిగి చూపిస్తాను. జస్ట్ ఒక సింపుల్ బ్లాగ్ చేయాలని చేస్తాను అంతే. సో వీడియో మొత్తం చూడండి. నా పేరు సదాత్, వెల్కమ్ టు మై ఛానల్ పెనుగొండ బ్లాగర్. సో టైం ఇప్పుడు రాత్రి 11 అయిపోయింది ఫ్రెండ్స్. చూడొచ్చు దర్గా మొత్తం బంద్ చేస్తున్నారు. అంటే మామూలుగా 9కి క్లోజ్ అయిపోతాయి షాప్స్ అన్నీ. సో 11 అవుతుంది. సో షాప్స్ అయితే క్లోజ్, లైటింగ్ అన్నీ ఇట్లా ఉన్నాయి. సో వారం అయింది కదా అంతే పర్స్ అయ్యి. సో లోపల కూడా బంద్ చేసింటారు. సో బయట నుండి చూపిస్తాను చూడొచ్చు. సో చూడొచ్చు ఫ్రెండ్స్, అందరు పనుకున్నారు. సో డిస్టర్బ్ చేసేకొద్దు. సో ఇప్పుడు బయటపోతాము. సో చూడొచ్చు ఎంత ఫ్రీగా ఉంది కదా. సో 1 week బిఫోర్ గంధం కోసము గంట పట్టింది అంటే గంధం మహల్ నుండి ఇక్కడ పోయే వరకు. సో చూడొచ్చు ఫ్రెండ్స్ ఎంత ఫ్రీ ఉంది ఇప్పుడు పోయేకి. సో ఆ వ్లాగ్ చూడకపోయినా చూడండి, పెనుగొండ ఉరుస్ వ్లాగ్ అలాగే గంధం వ్లాగ్ కూడా. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చి 11:50 అయిపోయింది. ఇంకా 10 minutes ఉంది. సో దర్గా ముందర ఉన్నాను. సో దర్గా లోపల అయితే క్లోజ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు షాప్ దగ్గర పోదాము. రాత్ రజియా కేక్ లేదా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు 12 అవుతుంది. కేక్ ఎత్తిస్తారన్నమాట. చూడొచ్చు ఫ్రెండ్స్, కరెక్ట్ టైం ఇప్పుడు 11:50 అయిపోయింది. దర్గా ముందర అయితే ఉన్నాము. ఇంకా 10 minutesలో 12 అవుతుంది అనమాట. ఇక్కడ రాహత్ వీళ్ళంతా ఉన్నారు. అరే బాగా అవుతా టైమా 21st నైట్ కదా ఫుల్ ఫస్ట్ టైం ఆయా సార్. సో ఫస్ట్ టైం ఇలా వస్తుంది. ఫస్ట్ గంధం తర్వాత అంటే ఉడిసి వచ్చింది అనమాట. సో అందుకే బ్లాక్ చేస్తాను అంటే అందుకే వాళ్ళు ఉడిసి చేస్తాను ఇవాళ ఫుల్ సండే కాబట్టి సండే వచ్చింది, ఫుల్ అవుతున్నారు జనాలంతా. సో ఇప్పుడు 10 minutes ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు పర్సలు అయితే పోదాము. ఇక్కడ చూడొచ్చు పాప్కార్న్ ఉందన్నమాట. అచ్చా कितना एक ग्लास है 20 रुपये है 20 rupees. तो बावनंट क्या रहा कर लिया सब नहीं लिया अभी शॉपिंग करना क्या लवर कैसा है ऐसा कर ला. సో కెమెరా ముందు ఇట్లా అంటారు అంతే ప్లే బాయ్ అవుతాను. సో 12 అవుతాయి ఫ్రెండ్స్. ఇంకా ఒక 7 minutes అంతే. చూడొచ్చు షాప్స్ అయితే. సో యాక్చువల్లీ ఈరోజు ఆ షాప్స్ ఎగ్జిబిషన్ బ్లాగ్ అయితే చేద్దాం అనుకున్నా. కానీ 2 years నుండి నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా పక్కన నిసారు వాళ్ళంతా, ఇద్దరికి కూడా జ్వరం ఉందన్నమాట. సో వాళ్ళు రాలేకపోయినారు. సో ఎలాగో 31st నైట్ బ్లాగ్ కాబట్టి చేస్తాను అంతే. సో ఎవరు రాలేదు, ఇతను వస్తున్నాడు అనమాట. థ్యాంక్స్ ఆశిస్తే ఓ బ్లాగ్ మే అచ్చాదా ఎగ్జిబిషన్ కాదు ఇసుక అవుతారు నేను. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ బడా ఖాజా వాళ్ళు ఉంటారు అనమాట, పెద్ద ఖాజా. कितना हुआ खाजा ये अच्छा లేదు ఖాజా. సో మా అన్న చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. సో హ్యాపీ సో ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్కి స్వీట్స్ పంచాలన్నమాట అందరికి. అందుకే ఖాజా తీసుకుంటున్నారు. దర్గాపేట్ డాన్. సో ఇక్కడ బడా ఖాజా దొరుకుతుంది అనమాట.
సో టైం ఇప్పుడు 11:55 అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్ కూడా సో రిహాన్ స్వీట్స్ అయితే ఉన్నాయి. సో ఈ షాప్స్ లాక్ చేస్తాను అనమాట నెక్స్ట్ సెపరేట్గా. ఇప్పుడు జస్ట్ ఈరోజు కాబట్టి చేస్తాను. సో చూడొచ్చు 12 అవుతున్నా కూడా షాపింగ్ చేస్తూనే ఉన్నారు. సో ఏ షాప్లో చూసినా కూడా లేడీసే. उसका रेस आज వెళ్ళి వెళ్ళాలి बोलता हूँ యా అచాక్ బేఖానా. సో 31st నైట్ కాబట్టి మన వాళ్ళంతా ఎంజాయ్ చేస్తుంటారు అంతా బాయ్స్ అంతా. సో గర్ల్స్ మాత్రం చూడొచ్చు షాపింగ్ చేస్తున్నారు అనమాట. సో ఇలా ముందు వరకు బస్ స్టాండ్ వరకు ఇలాగే ఉంటుంది షాప్స్ అన్ని. సో ఇక్కడ లాస్ట్ వరకు వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. లెఫ్ట్ చూడొచ్చు ఇక్కడ కట్టన్ షాప్ అయితే ఉంటుంది. సో మన ఫహాద్ ఉంటాడు అనమాట. ఫహాద్ कैसे हो? ఓ పిछली बार वीडियो बना था देगा. సో షాప్స్ అయితే ఇక్కడ ఎండ్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఫైనల్గా మన బాయ్స్ కోసం ఉన్న ఏకైక షాప్ ఇదే. చూడొచ్చు ఆ పక్క వాచ్ కానీ బెల్ట్ కానీ స్పెట్స్ కానీ కేవలం బాయ్స్కి మాత్రం ఉండేది షాపే. అక్కడ టీ షర్ట్ షాప్స్ ఉన్నాయి అంతే. ఇంకంతా లేడీస్ కోసమే ఉండేది షాప్లన్నీ. సో ఫైనల్ టైం 11:59 అయిపోయింది ఫ్రెండ్స్. జస్ట్ 1 minute. సో 40-50 seconds అయితే ఉంటాయి. సో ఇప్పుడు సో ఫస్ట్ టైం ఇలా అవుతుండేది అంటే 2023లో వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. 2024లో ఎండ్ అవుతుంది వ్లాగ్. ఇప్పుడు 30 secondsలో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్లో అడుగు పెడతాం అనమాట. సో ఫస్ట్ టైం కదా ఇలా పెనుగొండలో ఉరుగు జరుగుతుంది ఫస్ట్ టైం ఇలా 31st నైట్. సో అలాగే వ్లాగ్ వచ్చి 23లో స్టార్ట్ చేసి 24లో ఎండ్ చేస్తాను అనమాట. ఇద్దరిని अब 21 सेकंड में नेक्स्ट ईयर में एक आदमी. सो 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. సో ఫైనల్లీ 2024లో అడుగైతే పెట్టినాము. సో హ్యాపీ న్యూ ఇయర్ రే. ఎంజాయ్ కదా. సో ఎక్కడో ఎంజాయ్ చేసి పోతున్నాడు. సో నేను ఆపినాను అనమాట ఎవరు లేరు రారా అని వస్తున్నారనమాట. సో చూడొచ్చు ఫ్రెండ్స్ రాత్రి 12 తర్వాత ఇక్కడ వచ్చినాము. సో ఇక్కడ ఎగ్జిబిషన్ చూడొచ్చు క్లోజ్ అయిపోయింది. సో కరెక్ట్ 12కి క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్. త్వరగా వాళ్ళే. సో ఇక్కడ కేక్ అయితే కట్ చేస్తున్నారు. సో ఫైనల్లీ ఒక కేక్ అయితే దొరికింది. సో హ్యాపీ న్యూ ఇయర్ కేక్ అయితే తినొచ్చు. సో హ్యాపీ న్యూ ఇయర్ కేక్ కట్ అవుతుంది ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ లో చూడొచ్చు హ్యాపీ న్యూ ఇయర్ సాంగ్ అయితే పెట్టినారు ఎగ్జిబిషన్ వాళ్ళు. సో చిన్నప్పుడు స్కూల్లో ఇలాగే కదా హ్యాపీ న్యూ ఇయర్ అంటే గ్రీటింగ్స్ కేక్ కటింగ్ చేస్తుంటారు. హ్యాపీ న్యూ ఇయర్ మన షాబాద్ అన్నని హ్యాపీ న్యూ ఇయర్ తినబట్టి తినిపిస్తున్నారు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఎగ్జిబిషన్ దగ్గర నుండి దర్గా దగ్గర పోతాను వీడియో ఎండ్ చేసేకి. సో పక్కనే ఇక్కడ బిదార్ సవలి దర్గా ఉందన్నమాట. ఇక్కడ కూడా ఈరోజు గన్నాము. సో తర్వాత వచ్చి మస్తాన్ బాబా దర్గా అక్కడక్కడ గంధం ఎక్కిస్తారు. అది కూడా చూపిస్తాను ఒక లాస్ట్లో. సో ఇదే బిదార్ సవలి దర్గా అనమాట. గంధం లోపల పోయినారు. లోపల మస్తాన్ బాబా సమాధి ఉందన్నమాట. ఆయన సొంతం అనమాట గంధము. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంటికి పోతున్నారు అంటే గంధం మహల్కి. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే ఏంటే. సో ఫైనల్లీ ఫస్ట్ టైం అయితే ఇలా జరిగింది చూస్తున్నారు కదా. గంధం తర్వాత 1 week తర్వాత 31st నైట్ అయితే వచ్చింది. ఎప్పుడు చూసినా 31st నైట్ వచ్చిన తర్వాత గంధం వచ్చేది సొందాలు ఉరుసు పెనుగొండలో. సో ఫస్ట్ టైం ఇలా వచ్చింది కాబట్టి బ్లాగ్ చేస్తున్నాను అనమాట. సో టైం ఇప్పుడు 12:10 అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు పోయి పనుకుంటాను. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ. సో ఎక్కడ పోతానే వాడు పిలుస్తానే వస్తున్నారనమాట. థ్యాంక్స్. సో నా ఫ్రెండ్స్కి అందరికీ జ్వరం వచ్చి పనుకున్నారు అంతా. సో కేక్ కటింగ్ ఏం తెలియదనమాట. నెక్స్ట్ బ్లాగ్ అయితే చేద్దామని చేస్తాను అంతే. అసలు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎగ్జిబిషన్ షాప్ బ్లాగ్ చేస్తాను కదా ఆ బ్లాగ్ చేస్తాను. అది చూడండి నెక్స్ట్ బ్లాగ్ అయితే అయితే. సో నా ఫ్రెండ్స్ అంటే వాళ్ళకి బాగలేదు ఇప్పుడు. వాళ్ళకి మొత్తం క్యూర్ అయిన తర్వాత చేస్తాను అనమాట బ్లాగ్. అసలు ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే సో మీకు వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ ఐడి సాదత్ బాక్స్ ఫాలో అవ్వచ్చు. సో గుడ్ బై, టేక్ కేర్. గుడ్ బై అనుకుంటాము. బాయ్ బాయ్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.